ఇవన్నీ కూడా టీ ప్లాంటేషన్స్ అని. చూడండి ఎంత అద్భుతం. నేను చాలా మెమరీస్ అయితే క్యాచ్ చేస్తున్నాను. టిమ్ ఉన్నాడు, ఈరోజు వెళ్ళిపోతున్నాడు, వాయనాడు వెళ్ళిపోతున్నాడు. సో తనతో గడిపిన క్షణాలు కూడా నేను మర్చిపోలేను. సో బ్యూటిఫుల్ అండి. సో ఇదిగోండి మిచ్చల్ అయితే హిమాలయన్ ఎక్కింది. అదిగోండి ఇదిగోండి ఇప్పుడు టిమ్ అయితే రైడ్కి వెళ్ళాడు. ఇదిగోండి వాడి పరిస్థితి ఏంటో మీకు తెలీదు. సో వీళ్ళు రైడ్ అయితే అయిపోయింది. టీ మ్యూజియంకి అయితే వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ చిన్నపిల్లలు దగ్గర ఒక చిన్న స్పీచ్ అవుతుంది. చాలా బాగుందండి స్కూలు. టీ మ్యూజియంకి ఆల్రెడీ చూశాను నిన్న, కానీ అది ఎంత వర్త్ కాదనిపించింది. సో డే 2 సైట్ సీయింగ్ అయితే వచ్చామండి. ఇది డే 2 సైట్ సీయింగ్ ఇది. సో సేమ్ మనకి కొన్ని ప్లేసెస్ అయితే మారుతాయి, కానీ మళ్ళీ మేము 900 ఇచ్చి బుక్ చేసుకున్నాం. సో 9 AM to 5 PM మొత్తం మనకి అన్ని డ్యామ్స్ రకరకాలవన్నీ చూపిస్తారు. సో చూద్దాం ఈరోజు ఏ సైట్ సీయింగ్ ఉందో. మరి సెపరేట్గా వ్లాగ్ చేయాలని ఉంది, కానీ మరి సెపరేట్గా వ్లాగ్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే మున్నార్ మొత్తం మనకి అద్భుతం. మనకి ఓన్లీ సైట్ సీయింగ్, ఇంకా 2 లేకులు ఉన్నాయి, ఇంకొక వండర్ వ్యాలీ ఒకటి ఉంది. అది సేమ్ మనకి ఆ వ్యాలీ మొత్తం డిఫరెంట్ బ్రిడ్జెస్ అన్నీ ఉన్నాయి. నాకు టైం ఉంటే నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి అయితే మీకు చూపిస్తాను వండర్ వ్యాలీ. సో మనకి లక్కమ్మ లేక్ అని ఒకటి ఉంది. అది అంత పెద్ద ఫేమస్ లేక్ ఏం కాదు, చిన్నది, కాకపోతే రష్ ఎక్కువ ఉంది. ఇంకొక లేక్ ఉంది, అది ఒక పర్వాలేదు. అది కొండల లోపల నీళ్ళు వస్తుంది కాబట్టి ఆ లేక్, అది కొంచెం వాటర్ ఫాల్, అది కొంచెం వర్త్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ బస్సులో వచ్చేటప్పుడు అయితే ఆ వాటర్ ఫాల్ని క్యాప్చర్ చేశాను. సో టైం ఉంటే నేను అక్కడికి వెళ్ళి అయితే ఆ వ్యూ అయితే చూపిస్తాను. ఈరోజు మాకు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే కొన్ని డ్యామ్లు ఉన్నాయి, కొన్ని మ్యాప్ వ్యూ పాయింట్, పాయింట్, చదరంగపుర అని ఒక ఊరు ఉంది, తీసుకెళ్తున్నాను కాబట్టి ఆ వ్యూ పాయింట్ అని ఈరోజు చూపిస్తాను. డే 2 సైట్ సీయింగ్ చూడండి. చాలా అద్భుతమైన వ్యూ దగ్గర అయితే ఆగాము. చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తం ఇవన్నీ కూడా టీ ప్లాంటేషన్స్ అని. చూడండి ఎంత అద్భుతం. నేను చాలా మెమరీస్ అయితే క్యాచ్ చేస్తున్నాను. టిమ్ ఉన్నాడు, ఈరోజు వెళ్ళిపోతున్నాడు, వాయనాడు వెళ్ళిపోతున్నాడు. సో తనతో గడిపిన క్షణాలు కూడా నేను మర్చిపోలేను. సో బ్యూటిఫుల్ అండి. సో ఇదిగోండి మిచ్చల్ అయితే హిమాలయన్ ఎక్కింది. అదిగోండి చూడండి, ఈ ఏజ్లో తను ఫుల్ లైఫ్ అంతా ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేస్తుంది. ఇదిగోండి ఈ టీంతోనే మేము వచ్చాం. మా బస్సు అక్కడ ఆగింది ఫోటో పాయింట్ అని చెప్పేసి. అయిపోయింది, తన రైడ్ అయితే ముగించుకుంది. ఇదిగోండి ఇప్పుడు టీమ్ అయితే రైడ్ వాడి పరిస్థితి తెలియదు.
సో ఇదిగోండి, ఇది రైడింగ్ పాయింట్ అంట. రైడింగ్ పాయింట్ దగ్గర ఆగాం. ഹിൽ സ്റ്റേഷൻ പൈന ഒന്നോ പിന്നെ മീശപ്പുലിമല കുളുക്കുമല കുളുക്കുമല ഈ ഒഴിക്കല്ലേ അത് സൈലന്റ് വാലി. సో ఇది మలైకన్ కేవ్ అండి. మలైకన్ కేవ్ పాయింట్. చూడండి, లొకేషన్ అయితే అద్భుతం అండి. ఇది ఒక మరో ప్రపంచంలో మొత్తం మంచు కమ్మేసుకుంది, మొత్తం ఫాగ్ అని. ఇది ఏదో స్క్రిప్ట్ సాయిద్ చెప్తే ఇక్కడ ఏదో స్క్రిప్ట్ చేస్తున్నారు వీళ్ళు. చాలా చూడండి, చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. మొత్తం వర్షం పడుతుంది, ఫాగు అన్నీ కలిపి మొత్తం తిరుగుతూనే ఉన్నాం. జో అయితే చక్కగా స్వెటర్ వేసేసుకున్నాడు. వీడితో గడిపిన చాలా అయితే నేను మర్చిపోలేదండి. చాలా మంచి కుర్రాడు, ఏమి అసలు ఏ అలవాట్లు కూడా లేవు. ఇదిగోండి, మనం పెరికనాల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. అదే వ్యూ పాయింట్. చాలా మంచి జనం, చాలా మంచోడండి. నేను చాలా మంచి ఫారినర్స్ని కలుస్తున్నాను. చాలా అనుభూతి. చాలా ఫ్రెండ్లీ. ఈ నేమ్ స్టిమ్ హ్యారీ పాటర్ అని ఉంటాడు. జస్ట్ సేమ్ టు సేమ్. ఇదిగోండి, ఇదే వాటర్ ఫాల్స్. చాలా బ్యూటిఫుల్. పెరికనాల్ వాటర్ ఫాల్స్. ఈరోజు దొరికిపోయారు. చక్కగా అందరూ స్కూల్ వెళ్తున్నారు. మా బస్ స్టాండ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. సో ఇది బస్ ఇక్కడ ఆపాడు. ఇదంతా వ్యూ పాయింట్. చాలా బాగుంది.
చూడండి, మరో ప్రపంచం అండి. మున్నారంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నెక్స్ట్ లెవెల్. ఇదంతా మనకి ఫ్రీ అండి. లోపలికి టీ ప్లాంటేషన్ వ్యూ పాయింట్ ఇది. సో ఇదంతా మనం లోపలికి వెళ్ళి ఫ్రీగా చక్కగా చూసుకొని అందమైన వాతావరణం చాలా బాగుంది. నేనైతే సెపరేట్ వ్లాగ్స్ చేయకపోయినా కూడా నేను కేరళలో గడిపిన క్షణాలు అయితే మర్చిపోలేను. చాలా బ్యూటిఫుల్ అండి. మొత్తం మున్నార్ మొత్తం స్పైసెస్కి, టీ ప్లాంట్స్కి, ఇంకా ఈ ఫ్లవర్ అనుకుంటాను. చూడండి, ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇదే నీల కురించి అండి. ఇది 12 సంవత్సరాలకు ఒక్కసారి వికసించే ఫ్లవర్. అది చాలా బ్యూటిఫుల్. కొండ అంతా ఉంటుంది. చూడండి ఎంత చక్కని ఫ్లవర్ అంటే అంత చక్కని ఫ్లవర్. బ్యూటిఫుల్ గార్డెన్. కాకపోతే ఒకటి మాత్రం అందరికీ చెప్పేది ఏంటంటే, లీచెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఎక్కడ మనకి చిక్మగళూరులో కిముండి జెట్ పాయింట్ దగ్గర ఎన్ని లీచెస్ అయితే చూసాను, ఈ టీ ప్లాంట్స్లో కూడా మనకు అన్ని లీచెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ మిచిల్ మీదకి జోని, ఫిలిప్స్ని అయితే దాడి చేసాయి. సో ఇక్కడ కూడా చాలా ఫిలిప్స్ ఉన్నాయి, టీ ప్లాంట్స్ ఉన్నాయి, అందంగా ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోకండి. సో అది మాత్రం మీరు చూసుకోవాలి. సో ఇదంతా టీ గార్డెన్ ఇది. సో ఇదే మా టీం ఈరోజుకి. ఇది మళ్ళీ మన వాళ్ళు టీ ప్లాంట్స్ కనిపించిన వెంటనే రాగరు ఫోటోలు మీద తీస్తూనే ఉన్నారు ఫొటోస్. ప్రతాప్, మిచెల్, టిమ్ము, హ్యారీ. ఆ ఫ్లవర్స్ దగ్గర ఎవరు రావట్లేదు, కానీ ఆ ఫ్లవర్స్ దగ్గర ఇంకా బ్యూటిఫుల్.